హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనశంకర వరప్రసాద్ చిత్రం తాలూకు రివ్యూలు కానీ రేటింగ్ల పేరు మీద నెగిటివ్ కామెంట్ చేసే వాటి మీద నిషేధిస్తూ కోర్టు ఆర్డర్ తీసుకురావడం జరిగింది. మనశంకర వరప్రసాద్ టీం అండ్ చిరంజీవి టీం అని చెప్పొచ్చు. ఇది మంచి పరిణామం, స్వాగతించాల్సిన అవసరం, సంతోషపడాల్సిన విషయం కూడా నేను చెప్తూ ఉన్నాను. ఈ విషయంపై విజయ్ దేవరకొండ గారు కూడా స్పందించారు. ఒక చిత్రాన్ని వ్యవస్థీకృతమైనటువంటి వ్యక్తులు తమ ఇష్టానుకనుసరంగా సినిమాను డిసైడ్ చేస్తున్నారు. అది డిసైడ్ అంటే నెగిటివ్ డిసైడెడ్ సినిమాని కిల్ చేస్తున్నారు. వాళ్ళుగా సినిమాని రేటింగ్ల పేరు మీద, నెగిటివ్ కామెంట్ల పేరు మీద, సినిమా పేరు మీద దుష్ప్రచారం చేస్తూ సినిమాను కిల్ చేయడానికి ఎంత వాళ్ళు తెగించారో మన విజయ్ దేవరకొండ గారు మొదటి నుంచి కూడా తన చిత్రం తాలూకు ఫెయిల్యూర్స్లో మెయిన్ కారణం ఈ నెగిటివ్ టాకింగ్ అని చెప్పేసి తను బాధపడుతున్నాడు. గతం తాలూకు నా బాధ ఏదో ఇప్పుడు అందరికీ అర్థమైపోతుంది, ఇట్లాంటి మంచి పరిణామం జరగాలని చెప్పి విజయ్ దేవరకొండ గారు ట్వీట్ కూడా చేయడం జరిగింది. నిజంగా కూడా ఒక సినిమా 100 కోట్లు, 50 కోట్లు, 500 కోట్లు పెట్టి తయారు చేసిన సినిమాని కేవలం ఇంటర్నెట్ ద్వారా తమ దగ్గర ఒక మాధ్యమం ఉంది అనే వెబ్సైట్స్ ఉన్నాయని మేము చెబితేనే సినిమాకు డిసైడ్ అవుతుంది, సినిమా మంచి చెడులు తెలుస్తాయి, సినిమాను మంచిగా ఉందా చెడగా ఉందా అని చెప్పి మేమే డిసైడ్ ఫ్యాక్టర్లము, కాబట్టి మేమేం చెప్పినా అది నడుస్తుంది, కాబట్టి మేము ఎంత చెప్పితే అంత మీరు ఇవ్వాలి అనే బ్లాక్మెయిల్ వ్యవస్థగా తయారైంది. అంటే సినిమాను వీళ్ళు ఇచ్చేటువంటి రేటింగ్ ప్రకారమే సినిమా మనుగడ సాగిస్తుంది అనే రేంజ్లో వాళ్ళు తీసుకొచ్చారు. ఈ పరిణామ క్రమానికి ఏదైతే సినిమా మీద నెగిటివ్ టాక్స్, నెగిటివ్ అయితే చేస్తున్న వ్యవస్థీకృతమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని పెంచి పోషించింది కూడా ఆ చెడును, ఆ విషసర్పాలను పోషించింది కూడా సినీ పరిశ్రమ వాళ్ళే అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మా సినిమా మంచిగా రాయండి, మా సినిమాకు మంచిగా మార్కులు ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి డబ్బులకు అలవాటు చేసి ప్యాకేజీలు ఇచ్చి వాళ్ళని విషసర్పాలుగా తయారు చేశారు. వాళ్ళు చివరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకొని కూడా అదేంటి రేటింగ్, డబ్బులు ఇచ్చినా అదే రేటింగ్ ఇచ్చేస్తూ, అంటే ఒకవైపు డబ్బులు తీసుకొని వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం మంచిగా మాట్లాడి వాళ్ళు ఒక బినామీ వాళ్ళకి ఇంకొక ఛానల్, ఇంకొక మీడియా ఉంటుంది, దాంట్లో ఇష్టం వచ్చిన రీతిలో దాన్ని నెగటివ్ చేయడం, చివరికి బుక్ మై షో అని చెప్పి టికెట్లు అమ్ముకునే వెబ్సైట్ కూడా సినిమాని డిసైడ్ స్థాయికి వచ్చినప్పుడు ఇది మనం చాలా ఆలోచించాల్సిన విషయం. ఎవరు పడితే వాళ్ళ రేటింగ్స్, బుకింగ్స్ పేరు మీద, అయితే సినిమా రివ్యూల పేరు మీద రేటింగ్లు ఇచ్చేసి, నెగిటివ్ కామెంట్లు ఇచ్చేసి, వాళ్ళు ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేస్తూ సినిమాని ప్రేక్షకుడిని వచ్చేవి ఆలోచనలు చంపేటువంటి విధానాలని ఖచ్చితంగా స్వస్తి పలకాల్సిందే. ఇట్లాంటి ఇనిషియేటింగ్ వర్క్ సినీ పెద్దగాను తన చిత్రానికి గాను చిరంజీవి గారు తీసుకోవడం ఆహ్వానించదగింది. ఖచ్చితంగా ఈ సినిమా పరిశ్రమ, సినిమా బాగుండాలి అంటే ఇట్లాంటి వ్యవస్థీకృతమైనటువంటి నేరగారులను, బ్రోకర్లను మనం ఎంకరేజ్ చేయకూడదు. ముఖ్యంగా ఈ వెబ్సైట్స్ పేరు మీద, సినిమా రివ్యూల పేరు మీద, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల పేరు మీద సినిమాను ఈ విధంగా సినిమా వ్యక్తులను బ్లాక్మెయిల్ చేస్తూ ట్రోలింగ్ చేస్తూ పనిగట్టుకొని ఒక హీరో కానీ, ఒక కంపెనీకి కానీ, ఒక వర్గానికి కానీ సినిమాని నెగటివ్ టాక్స్ తీసుకొస్తూ ట్రోలింగ్ చేస్తూ సినిమాని మొదటి ఆటకు ముందే కిల్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది విషపరిణామం. ఈ విషపరిణామానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. నడవరా ఎవరో ఒకరు ముందుకు అన్నట్టు చిరంజీవి గారే ముందుకు వచ్చేసి ఇట్లాంటి వ్యవస్థీకృత నేరానికి కోర్టు ద్వారా, చట్టం ద్వారా చెంపపెట్టి చేశారు. ఖచ్చితంగా అంతేకాదు, మీ సినిమాల గురించి మీరు ఎంకరేజ్ చేసే ప్యాకేజీలను కూడా మానేస్తే సినిమా పరిశ్రమ ఇంకెక్కువ బాగుపడుతుంది. ఎవరు రేటింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ గురించి ఎవరు మంచి మాట్లాడాల్సిన అవసరం లేదు, మంచి రాయాల్సిన అవసరం లేదు. మౌత్ డాక్ ద్వారా వెనకట మనం చూసాం. ఈరోజు వచ్చింది ఈ వెబ్సైట్ వ్యవస్థ, ఈరోజు వచ్చింది ఈ సోషల్ మీడియా వ్యవస్థ. కానీ ఒకనాడు కేవలం మౌత్ టాకు, గ్రామ్ఫోన్ రికార్డు, పబ్లిసిటీ ద్వారా చేసేటువంటి ఆ విధానం ఏదైతుందో అది ఆరోగ్యకరమైనది. మళ్ళీ అట్లాంటిది ఎంకరేజ్ చేయండి. మీరు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లని ప్యాకేజీలు ఇచ్చే విధానాన్ని కూడా మారిస్తే ఇంకా బాగుంటుంది. మొత్తం మీద మనశంకర వరప్రసాద్ చిత్రంతో మేము మా వ్యవస్థల ద్వారా సినిమాను బ్లాక్ మెయిల్ చేస్తామనేటువంటి దుర్బుద్ధి ఉన్నటువంటి దుర్మార్గులను అట్లా కట్టించినందుకు చిరంజీవి గారికి మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు జరుపుకుంటూ, అట్లాగే వాళ్ళకు ప్యాకేజ్ సిస్టమ్స్ను కూడా బ్యాన్ చేయాలి. వాళ్ళకు ప్యాకేజీలు ఇవ్వడం మానేయండి. మీరు సినిమా వాళ్ళు ప్యాకేజీలు ఇవ్వడం మానేస్తే ఖచ్చితంగా వాళ్ళు
ఈ ఇట్లాంటి నెగెటివ్ రాయడానికి కూడా ఇష్టపడరు. మీరు పాజిటివ్ డబ్బులు వస్తున్నా కొద్దీ ఇంకా ఇవ్వాలని, ఇంకా రావాలని చెప్పేసి వీళ్ళు ఇట్లా బ్లాక్‌మెయిల్ చేస్తా ఉన్నారు. ఏది జరిగినా సరే ఈ ఈ సినిమా పరిశ్రమలో ఇట్లాంటి టెక్నికల్ క్రైమ్ నుంచి కూడా కాపాడుకోవడానికి చట్టాలు సహకరిస్తున్నాయి. ఇక నుంచి ఎవరైనా సినిమాను ట్రోల్ చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, చట్టాలున్నాయి, జాగ్రత్త పడండి.